అందరి చేతులు జోడించుదాం పిల్లారా, అందరి చేతులు జోడించి దివ్య సప్రసాద ప్రభు కలిసి చూద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. జపమాల ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకొని ఇలా చూపించండి. జపమాల ఉన్న మెళ్ళ ఉన్న వాళ్ళు కూడా త్వరగా ఆలస్యం చేయొద్దు దయచేసి. జపమాల ఉన్న ఒకసారి తీసి పైకి పట్టుకోండి అందరూ, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. నా తర్వాత 3 సార్లు మంగళవార్త జపాలని చెప్పించుకుందాం పిల్లరా. మొట్టమొదటి మంగళవార్త జపాన్ని మన విచారణ గురువుల కొరకై, మన విచారణ కొరకై, ఐక్యత కొరకై, సఖ్యత కొరకై ప్రార్థన చేద్దాం. అందరూ గట్టిగా జపించుకుందాం. దివ్య సప్రసాద ప్రభావం చూస్తూ జపాలను పైకేస్తే అందరూ కూడా కలిసికట్టుగా జపించుకుందాం. దేవోర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైండు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. రెండవ జపమాలను ప్రియులారా, మనందరం జూబిలీ ప్రారంభించుకోబోతున్నాం. ఈ నెల 24వ తారీఖు నుండి పాపు గారు అధికారికంగా జూబిలీ సంవత్సరాన్ని 2025వ సంవత్సరం సామాన్యమైనటువంటి జూబిలీని ప్రారంభించబోతున్నాను. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కోసం, మన బిషప్ గారి కోసం, గురువుల కోసం, మేత్రానుల కోసం భక్తితో విశ్వాసంతో జపాలను చాచి జపించుకుందాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఎలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, మూడవది ముఖ్య ముచ్చటగా చాలా ముఖ్యమైనటువంటిది, మనందరి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ ఆగమన కాలములో మనం పాపాన్ని విడిచిపెట్టి, చీకటి కార్యాలను విడిచిపెట్టి, చెడును విడిచిపెట్టి, రోత పాప జీవితాలను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి యేసయ్య మన కుటుంబాలలో, మన హృదయాలలో జన్మించులాగున దేవుడు దీవించాలని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ మూడవ మంగళవార్త జపాన్ని మనందరి కుటుంబాల కొరకై, ఇక్కడికి వచ్చిన బిడ్డలందరి కొరకు గట్టిగా జపించుకుందాం పిల్లారా. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఎలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, గురువులు పాప సంకీర్తనాలు చేయటానికి కొంతమంది ఆయన సిద్ధంగా ఉంటారు. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు మీరు. పాప సంకీర్తనానికి ఒకవేళ వెళితే అందుబాటులో ఉన్నంత వరకు, ఒక్క ఫాదర్ ఉంటే ఒక్క ఫాదర్ గారు కానీ, ఇద్దరుంటే ఇద్దరు, వీలున్నట్టు వరకు. ఇవాళ్ళే చేయలేదు, అంత త్వరగా వీలున్నప్పుడు ఎప్పుడైనా చేసుకుందరు కానీ ఉన్నట్టు అవకాశాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యమైన వాక్యంలోనికి మనందరం వెళ్ళబోతున్నాం. ఈ సమయంలో ఆగమన కాల వాక్య పరిచర్యలోని సిద్ధపాటు వాక్య పరిచర్యలో మనం వెళ్ళబోతున్నాం. అందరి చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఆగమన కాలం, అనుగ్రహాల కాలం, దీవెనల కాలం, ఆశీర్వాదాల కాలం. ఈ కాలంలో మేము సిద్ధపడి ఇదిగో ఈ యొక్క మరి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవటానికి మా విచారణ గురువుల ద్వారా ఈ యొక్క సమయాన్ని ఏర్పాటు చేసినందుకు గాను మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తండ్రి, మీ సన్నిధిలోనికి మమ్మల్ని పిలుచుకున్న దేవా మీకు వందనాలు. మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకున్న దేవా మీకు స్తోత్రాలు. తండ్రి, మమ్మ కన్న దేవా నీ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యము ద్వారా మా హృదయ పరివర్తన కలిగి, మారు మనస్సు కలిగి, మార్పును చెంది నిన్ను మా హృదయాలలోనికి ఆహ్వానించుకునే బిడ్డలుగా మమ్మ దీవించండి.
ఓ పరిశుద్ధాత్మదేవ మమ్మ అభిషేకించండి ప్రభువా. నీ వాక్యాన్ని మా హృదయాల్లో నాటండి ప్రభువా. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను మాకు దయచేయమని ప్రభువా. నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నీదేన సేవకుని నన్ను దీవించండి ప్రభువా. నా నోటిని పరిశుద్ధపరచండి. నీ ఆత్మాభిషేకం నాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరూ దయచేసి కూర్చుందాం. ప్రియులారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇంతమంది మనం ఒక్కరోజు పాప సంకీర్తనం చేయాలంటే సమయం సరిపోదు. కానీ అనుకూలం ఉన్నటువంటి వాళ్ళ వారికి వెళ్ళి చెయ్యండి. కానీ ఏదేమైనా కానీ క్రిస్మస్ పండగలోపు మనం ఏం చేయాలి? మంచి పాప సంకీర్తనం చేయాలి. ఏం చేయాలి? మన పాపాలు కడిగి వేసుకొని ప్రభువు మన హృదయంలో జన్మించాలని ప్రార్థన చేసుకోవాలి. ఏ గుడిలో పుడితేనో కాదు క్రిస్మస్ పండగ. ఎక్కడ పుట్టాలి? హృదయంలో పుట్టాలి. మన గుండె గుడిలో పుట్టాలి. యేసయ్య ఎక్కడ పుట్టాలి? మన గుండె గుడిలో పుట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆగమన కాలములో ఉన్న మనందరము కూడా, ఆగమన కాలాన్ని ప్రారంభించుకుంటున్న మనందరము కూడా ఈ ఆగమన కాలాన్ని ఏ విధంగా ప్రారంభించుకోవాలి, ఈ ఆగమన కాలాన్ని ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని తీసుకుందాం అందరము కూడా. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం, మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ కాలమున బాప్తిస్మ యోహాను యూదియా దేశపు ఎడారిలో బోధించుచుండెను. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక నెల రోజుల క్రితం ఒక తల్లి తన తల్లితో, తన 2 పిల్లలతో నా దగ్గరికి రావటం జరిగింది. ఆమె వయసు సుమారుగా 23-24 సంవత్సరాలు ఉంటుందండి. సహాయం కోసం రావటం జరిగింది. ఆమె చేతిలో ఒక 2-3 సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఒకడున్నాడు. సంకలో పాలు తాలిగేటువంటి ఒక అమ్మాయి ఉందండి. ఆ తల్లి నా దగ్గరికి వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడవడం ప్రారంభించింది. తెలిసినటువంటి కుటుంబం సహాయం కోసం వచ్చారు. ఆ అమ్మాయి యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డ, 23-24 సంవత్సరాల వయస్సు. ఆ తల్లి తన తల్లితో పాటు కలిసి వచ్చిందండి. వచ్చి, స్వామి, నా భర్త నన్ను ఒంటరిదాన్ని చేసి చచ్చిపోయాడండి. అదేంటమ్మా, వాడి వయసు 22-23 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు కదా అంటే, ఆ తల్లి చెప్పిన మాట, ఏం చెయ్యమంటారు స్వామి, నా కర్మ.
పెళ్లి చేసుకున్న కాడ నుండి కూడా తాగినోడు తాగినట్లే ఉన్నాడండి. జరిగిన వాస్తవం అండి. ప్రభు సన్నిధిలో ఉండి మీ ముందు నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. తాగినోడు తాగినట్టే ఉన్నాడండి. కొద్దిపాటి ఉద్యోగం ఉందొకటి, ఆయన తాగటం మాత్రమే కాదు, దానకర్ణుడు దేనికి? ఇతరులు కూడా పోపించటానికి. తాను జడ్డకోతంట మొననల్లా జడగొట్టిందంట. ఎంత వయసు? పట్టుమని 20-25 సంవత్సరాలు లేవండి. వెంటనే ఆ పెద్దావిడ కల్పించుకొని ఒక మాట అన్నది పీలారా, స్వామి పోతే పోనీ వాడి పీడ విరగడైపోయింది, పోతే పోనీ వాడి పీడ విరగడైపోయింది అని ఆ తల్లి రోషంతో చెప్పిందండి. ఆ తల్లి ఎవరో తెలుసా? ఆ అబ్బాయి తల్లి అండి. ఎంత వేదన పొందితే, ఎంతగా వాడు ఏడిపిస్తే, ఎంతగా వాడు ఆ కుటుంబాన్ని వేదనల పాలు చేస్తే ఆ తల్లి ఆ మాట అంటదండి, వాడు బ్రతికితే స్వామి ఈ అమ్మాయిని కూడా బతకనీయడండి, వాడు బతికితే ఈ పిల్లలను కూడా సరిగా బతకనీయడు. ఏదో ఒకటి ఇప్పుడు నేను అడుక్కోనైనా ఈ పిల్లలను బతికిస్తానయ్యా, వాడుంటే నేను అడుక్కొని తెచ్చిన డబ్బులు కూడా ఉండనివ్వడయ్యా అని చెప్పి ఆ తల్లి ఈ విధంగా చెప్పటం ప్రారంభించిందండి. ఎందుకు చచ్చిపోయాడో తెలుసయ్యా? ఎందుకు చచ్చిపోయాడంటే వాళ్ళ నాన్నకి పెన్షన్ వచ్చింది. ఏమొచ్చిందంటండి? వాళ్ళ నాన్నకి పెన్షన్ వచ్చింది. ఒక చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తుంటాడు, రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత ప్రతి నెల కొద్దిగా పెన్షన్ వస్తూ ఉంటుందండి. పెన్షన్ వచ్చిన రోజున వచ్చిన 10,000 నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళాలి, నేను సరదా చేసుకోవాలి, నేను జల్సా చేసుకోవాలి. అదేంట్రా, కుటుంబం ఎలా బతుకుద్దయ్యా? అసలు 2 పిల్లలు, ఆ చిన్నపిల్ల తల్లి, చాలా అవసరాలు ఉంటాయి కదా, ఎలాగయ్యా? లేదో ఆ డబ్బులు మొత్తం నా చేతుల్లో పెట్టండి. అలా కుదరదయ్యా, అలా కుదరదయ్యా అంటే వాడు వెళ్ళి మందులో మందు పోసుకొని చచ్చాడండి. ఏం చేశాడంటండి? ఏ మందులో ఏం పోసుకున్నాడు? ప్రసాదు మందులో. దేంట్లోనండి? ప్రసాదు మందులో. ప్రసాద్ ఎవరు? ప్రా అంటే ప్రభుత్వ, సా అంటే సారాయి, దు అంటే దుకాణం. ప్రభుత్వ సారాయి దుకాణం అన్నమాట. ఏంటిది? ఆ మందులో పురుగుల మందు పోసుకొని తాగి చచ్చాడు. ప్రియులారా, దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చింది దీనికోసమేనా? ఈ బ్రతుకునిచ్చింది దీనికోసమేనా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడే స్వయముగా మానవుడై ఈ లోకములో జన్మించింది, ఆయన సిలువలో మరణించింది, తన రక్తాన్ని మన కొరకు అర్పించింది దీనికోసమేనా? ఈ రోజున బాప్తిస్మ యోహాను గారు పలుకుతున్నారు ప్రియులారా. ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనములో, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కాలములో, యేసయ్య రాకడ కాలములో ఉన్న మనందరము కూడా బాప్తిస్మ యోహాను గారు చెప్పిన మాటలని మనందరము కూడా పాటించటానికి ప్రయత్నం చేయాలి. ఈ ఆధునిక ప్రపంచంలో క్రిస్మస్ పండగ అంటే ఎక్కువగా ప్రియులారా బాహ్యమైనటువంటి పండగలుగా మారిపోయిందండి. క్రిస్మస్ పండగ అంటే ఒంటి పండగ. ఏ పండగ? ఒంటి పండగ. కొత్త బట్టలు వేసుకోవటం ఒంటి నిండా. ఏం పండగ అయిపోయిందండి? పట్టు చీర కట్టుకోవడం, జీన్స్ ప్యాంట్ వేసుకోవడం, అయిపోయింది పండగ, అయిపోయింది. ఈ ఆధునిక ప్రపంచంలో పంటి పండగ
ఏం పండగ? పంటి పండగ. మంచిగా గుమ్మగుమ్మలాడేటువంటి బిర్యానీలు. ఇప్పుడు మేము కూడా అండి, బాధాకరమైన విషయం, ఉన్నమాట చెప్తున్నాను, ఆమె అబద్ధం ఎందుకు, మళ్ళా అన్నీ తెలిసినయే, దాచిపెట్టుకుంటే దాగేయి కాదు. గ్రామాలకు వెళ్ళామనుకో, అక్కడెక్కడో గ్రామంలో కూడా బిర్యానీలే ఫాదర్ గారికి కూడా. ఎందుకమ్మా కొంచెం శుభ్రంగా కూరగాయలతోటి, నాది అసలే పప్పు బ్యాచ్, పప్పన్నం బ్యాచ్ అండి, పప్పు బ్యాచ్ అండి. శుభ్రంగా అది ఉంటే, కూరగాయలు ఉంటే హ్యాపీగా బతికేటువంటి రకం మంది. అమ్మ అది వద్దమ్మా. లేదు స్వామి, నేను ఫోన్లో చూసే బిర్యానీ ఎలా చేయాలో మీ మీద ట్రైల్ వేయాల్సిందే, మీ మీద ట్రైలు వేయాల్సిందే. రాకరాకొచ్చారు స్వామి. పంటి పండగ. ఏం పండగ అండి? నోటి పండగ. మొక్క లేకపోతే ముద్ద మింగుడు పడదు. ఈ పండగలు అయిపోయినాయండి మన జీవితాలు. మూడవది ఇంటి పండగ. ఏంటిది? ఇంటి పండగ. ఆ మాట నేను అనకూడదమ్మా, ఎక్కడో ఊరు అన్నారు, విన్నాను. అంటంటేనా ఇంటి మీదేమో స్టార్, ఇంట్లోనేమో నాకు తెలీదమ్మా. ఇది కాదండి క్రైస్తవ్యం. జాగ్రత్తగా ఆలకించండి. ఇది కాదండి క్రైస్తవం. దీనికోసం కాదండి యేసయ్య మనల్ని పిలిచింది. యేసయ్య ఈ లోకంలో జన్మించింది, తనను తాను రిక్తును చేసుకొని మానవ శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది ప్రియులారా. దీనికోసం కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, మన పాపాన్ని దేవుని సన్నిధిలో అంగీకరించుకొని హృదయ పరివర్తన చెంది దేవుని యొక్క దీవెనను పొందుకోవడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. ఆగమన కాలము. మొట్టమొదటి ఆదివారం రోజున మనం ఎక్కడ కూర్చొని ఉన్నా. ఆగమనము అంటే ఏంటండి? రాకడ. ఆగమనం అంటే ఏంటి? రాకడ. ఆగమన కాలం అంటే ఏమిటి? ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడేటువంటి కాలము. ప్రభు యొక్క రాకడ కొరకై మనం సిద్ధం చేసుకునేటువంటి కాలం. ఏ రాకడ కొరకై? జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. 3 రకాల రాకళ్ళు ఉన్నాయండి. ఎన్ని రకాల రాకళ్ళండి? 3 రకాల రాకళ్ళు ఉన్నాయి. మొదటిది, యేసయ్య 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఇదిగో ఈ లోకంలోనికి వచ్చాడు. యెరూషలేము యొక్క ఇశ్రాయేలు దేశములో బెత్లెహేము నగరములో పశువుల కొట్టములో నీలాగా నాలాగా ఆయన అపారమైన ప్రేమతో ఒక మనిషిగా, ఒక పసిబాలునిగా ఈ లోకములో జన్మించాడు పిల్లారా. ఆగమన కాలము అంటే ఆయన పుట్టినటువంటి ఆ మొట్టమొదటి పండగని, ఆ క్రిస్మస్ పండగని మరొకసారి చేసుకోవడానికి, ఆ పండగకి సిద్ధపడేటువంటి కాలం ప్రియులారా ఇది. మనందరం కూడా క్రైస్తవులు దేవుడు మనకిచ్చినటువంటి ఈ 4 వారాలు, 4 ఆదివారాలు ధ్యానం చేసుకొని దేవుడిచండి కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ క్రిస్మస్ పండగ రోజున, ఆ క్రిస్మస్ పండగలో ఆత్మీయంగా అర్థవంతంగా పాల్గొని ఆ చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడ ఏమిటి అంటే పిల్లారా, ఈ ఆగమన కాలంలో మనందరం సిద్ధపడవలసినటువంటి రెండవ రాకడ ఏమిటి అంటే కడరాకడ. ఏ రాకడండి? కడరాకడ. రెండవ రాకడ ఏమిటి? అది యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య రాబోతున్నాడు. మేఘాలపై రాబోతున్నాడు ఆయన. దేవదూతల సమేతముగా రాబోతున్నాడు ఆయన. అనుకో మాకో, అందరు జాగ్రత్తగా చూడండి. క్రిస్మస్ పండగ అయిపోయింది కదా, అనుకో మాకో ఆయన రాబోతున్నాడు, వస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆయన వస్తాడు తప్పనిసరిగా. భూమి ఆకాశములు గతించినా కానీ ఆయన చెప్పిన మాటలలో ఒక్క పొల్లు కూడా నెరవేర్చబడకుండా గతించదు, నెరవేర్చబడుతుంది తప్పనిసరిగా. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. మైక్లో చదవండి దయచేసి. లూకా సువార్త 21వ అధ్యాయం 27, 28 వచనాలు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూస్తారు. ఆయన రాబోతున్నాడు పిల్లారా, ఆయన వస్తాడు తప్పనిసరిగా. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు, సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు, ఏలయన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ప్రియులారా, ప్రభువు తాను ఈ లోకంలో జీవించినప్పుడు వాగ్దానం చేశాడు. ఏమని? నేను మరలా వస్తాను. కానీ ప్రియులారా, మొదటి రాకడకి రెండవ రాకడకి ఉన్న తేడా ఏంటో తెలుసా? మొదటి రాకడలో ఆయన పసిబాలుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో పుట్టాడు. మొదటి రాకడలో ఆయన ఒక సాధు గొర్రె పిల్లలాగా వచ్చాడండి. మొదటి రాకడలో ఎలా వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఆయన క్షమించాడు అందరినీ, మన్నించాడు అందరినీ. ఎంత ఘోర పాపినైనా కానీ ఆయన ప్రేమతో క్షమించాడు, మన్నించాడు, ఆయన ప్రేమను కురిపించాడు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ కూడా, అయ్యా నేను పాపినయ్యా అని తన తల వెంట్రుకలతో తుడిచినప్పుడు, కన్నీటితో పాదాలు కడిగినప్పుడు యేసయ్య కరిగిపోయి, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి. కానీ ప్రియ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, ప్రియమైన క్రైస్తవుడా గుర్తుపెట్టుకో, రెండవ రాకడలో అలాగా ఉండదు. రెండవ రాకడలో ఉండదు. ఎవరి వారి క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చడానికి రెండవ రాకడలో గర్జించు సింహములాగా రాబోతున్నాడు ఆయన. ఎస్, ఎలా రాబోతున్నాడండి? గర్జించు సింహములాగా రాబోతున్నాడు ఆయన. మొదటి రాకడికి రెండవ రాకడికి ఉన్న తేడా మీకు చెప్తానండి, జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ఇది అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోకుండా ఆగమన కాలాన్ని సరిగా మనం పాటించలేమండి. మొదటి రాకడ ఎలాగా ఉంటుందంటే, ఒక గ్రామములో ఒక కుర్రవాడు ఉన్నాడు. ఆ కుర్రవాడు తప్పులు చేస్తున్నాడు. బాగా సరదాగా ఇప్పుడు చూస్తున్నాం కదండి మనం, కుర్రాళ్ళకి బండి చేతికొత్తి ఎలా పోతాడండి? రయ్యమని పోతూనే ఉంటారు. అరే వెళ్ళమాకరా, మంచిది కాదురా, ఏదన్నా అయితే నడవలవురా, మంచాన పడతావురా అంటారు. అది తగిలిన తర్వాత ఏమంటాడు? యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నాకు ఇది చేశాడు అంటాం. ఎవరి మీద వేస్తామండి మనం? ఎంత పాపం అండి పాపం. ఆయన వెళ్ళమన్నాడు అలా. మొట్టమొదటిగా మనకి ఊరికే దొరికేదెవరో తెలుసా? పాపం దేవుడే. తర్వాత ఫ్రీగా దొరికేదెవరో తెలుసా? చెప్పండి. సాములోరు అంటున్నాడు. లేదు, మన టార్గెట్ అంతా మొదట దేవుడు, తర్వాత సాములోరు. అందరికి కాదులేండి, కొందరికి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులారా, యేసయ్య మొదటి రాకడలో గొర్రె పిల్లలాగా వచ్చాడు. సాధు గొర్రె పిల్లలాగా వచ్చాడు. అందరి పాపాలు క్షమించాడు. మొదటి రాకడలో ఒక గ్రామంలో ఒక కుర్రవాడున్నాడు. అతను ఎప్పుడూ కూడా సైకిల్ మీద బిర్రా 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 అనుకుంటూ వెళ్ళేవాడు. అందరు హెచ్చరించేవాళ్ళు, అరే అలా వెళ్ళమాకయ్యా, బండి మీద సైకిల్ మోటార్ మీద అంత స్పీడ్గా వెళ్ళమాకయ్యా అనని. ఇదిగో మరి ఆయనని హెచ్చరించేవాళ్ళు. అయినా కానీ ఆగేవాడు కాదు. ఒక రోజున యాక్సిడెంట్ చేశాడు. ఏం చేశాడు? రోడ్డు పక్కన నిలబడ్డటువంటి అతను కొట్టేశాడు. పాపం అతనికి చిన్న దెబ్బలు తగిని అతను వెళ్ళి కోర్టులో కేసు పెట్టాడు. ఏం చేశాడు? కోర్టులో కేసు పెట్టాడు. కేసు పెట్టిన తర్వాత కేసు వాదనకు వచ్చింది. ఒక లాయరు ఈ కుర్రవాడి తరపున వాదించటం ప్రారంభించి తన తెలివితో, అయ్యా ఈ కుర్రవాడు అన్ని మంచి పనులే చేస్తాడయ్యా, ఈ కుర్రవాడు పాపం అన్నీ, కానీ ఈ ఒక్క చెడ్డ అలవాటే ఉందయ్యా. చాలామంది పేదోళ్ళకి సాయం చేస్తాడు, బుద్ధిమంతుడు, ఇంకా చెడు అలవాట్లు ఏమీ కూడా
లేవయ్యా అని చెప్పేసి లాయర్ లాగా, ఎవరిలాగండి? లాయర్లా, వకీల్లాగా వాదించాడు ఈ పిల్లోడి పక్షాన. వాదించి ఆ పిల్లోడిని విడిపించాడు ఎట్నా కట్ట. అతను అన్నాడు, అయ్యా మా పక్షాన వాదించావయ్యా, నీకు వందనాలయ్యా, లేకపోతే నన్ను జైల్లో వేసేవారయ్యా, నాకు శిరసాలలో వేసేవాళ్ళయ్యా, నన్ను విడిచిపెట్టారయ్యా, నీ వలన నన్ను విడిచిపెట్టారయ్యా, నువ్వు మంచిగా నా పక్షాన వాదించావు కాబట్టి ఇదిగో నన్ను విడిపించారయ్యా అని వందనాలు చెప్పారు. అయితే ఆ లాయర్ ఏమన్నాడు తెలుసా? అబ్బాయ్ గుర్తుపెట్టుకో, ఈసారి నీ పక్షాన వాదించటానికి నేను ఉంటానో ఉండనో నాకు తెలియదు, కాబట్టి మరలా పాపము, మరలా ఇట్లాంటి యాక్సిడెంట్లు చెయ్యమాకు అన్నాడు. ఈ కుర్రవాడు మారాడా? మారలేదండి, మారలేదు. ఒక రోజున చాలా రోజులైన తర్వాత ఈ కుర్రవాడు ఇదే స్పీడ్గా, ఇంతకంటే స్పీడ్గా బండి మీద వెళుతున్నాడండి. ఒక ముసలాయన రోడ్డు దాడుతున్నాడు. ఒక ముసలాయన రోడ్డు దాడుతూ ఉన్నాడు. రోడ్డు దాడుతూ ఉన్నటువంటి ఆ ముసలాయన్ని ఈ కుర్రవాడెళ్ళి అంత స్పీడ్ మీద కొడితే ఆ ముసలాయన పైకి ఎగిరి రోడ్డు మీద పడి చచ్చిపోయాడు, స్పాట్ డెడ్. ఈ కుర్రవాడిని కేసు పెట్టారు. తేడా మీరందరూ వినండి, జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుందండి. మొదటి రాకడకి ప్రభు యొక్క రెండవ రాకడకి మధ్యలో ఉన్న తేడా వివరిస్తారా? మొదటి రాకడలో ఆ వకీలు గారు, ఆ లాయర్ గారు వచ్చి ఈ పిల్లవాడి పక్షాన వాదించి విడిపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ప్రియులారా, చాలా సంవత్సరాలైన తర్వాత ఈ భయంకరమైన యాక్సిడెంట్ చేశాడు ఈ కుర్రవాడు. కింద కోర్టులో ఇతనికి ఉరిశిక్ష వేశారు. ఏమేశారండి? ఉరిశిక్ష. పై కోర్టుకి వెళ్ళారు. పై కోర్టుకి వెళ్ళేసరికి అక్కడే లాస్ట్. ఇంకా ఇతనికి ఏం తీర్పు చెప్తే అదే. ఇంకా పై కోర్టుకు వెళ్ళారండి. పై కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ కుర్రవాడికి భయం వేస్తుంది. అమ్మో, ఇక్కడ కూడా నాకు ఉరిశిక్ష అంటే నా జీవితం అయిపోయినట్టే, నా బ్రతుకు అయిపోయినట్లే. తల్లిదండ్రి ఏడుస్తున్నారండి ఒకవైపు నుంచి. ఈ కుర్రవాడు అనుకున్నాడు, ఈ ఒక్క అవకాశం దొరికితే చాలు అనుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బోన్లోకి తీసుకుని వచ్చారు. అప్పటికే బేడీలు వేశారు, కాళ్ళకి బేడీలు వేశారు. నడుచుకుంటూ బోన్లోకి వచ్చి నిలబడ్డాడు పిల్లారు. వచ్చి నిలబడగానే ఇదిగో అతను ప్రియులారా ఆ బేడీలు వేసుకొని ఒక్కసారిగా ఆ యొక్క జడ్జి గారి వైపు చూశారు. ఎవరి వైపు చూశాడు? ఇంకేముంది, గుండెల నిండా సంతోషం, గుండెల నిండా సంతోషం. అమ్మయ్యా, నన్ను ఆ రోజున నా తరపున వాదించి విడిపించినటువంటి ఆయన ఇప్పుడు జడ్జిగా ఉన్నారు, నాకే నన్ను విడిచిపెడతాడు ఈసారి ఖచ్చితంగా, నన్ను ఖచ్చితంగా విడిచిపెడతాడు. వాదనలు జరుగుతున్నాయి. ఒకడు అంటున్నాడు, ఒక లాయర్ అన్నాడు, అయ్యా ఈ ఒక్కసారికి విడిచిపెట్టాయా, ఇక నుంచి ఇతను తప్పు చేయడాయా. రెండవ లాయర్ అంటున్నాడు వ్యతిరేకమే, లేదండి ఇతనికి ఇప్పటికే అవకాశం దొరికిందండి, అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకోలేదండి. ఇతడు చేసినటువంటి తప్పు మామూలు తప్పు కాదండి, ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడండి. వాదనలు అయిపోయాయి, వాదనలు ముగిశాయి, చివరి తీర్పు సిద్ధమవుతున్నారు పిల్లారా. ఈ కుర్రవాడు అనుకున్నాడు, అమ్మయ్యా ఈరోజు జడ్జి గారు, వాదనలు చేసేవాళ్ళు లాయర్లు, పైన ఉన్నటువంటి వారు తీర్పిచ్చేవాళ్ళు ఎవరండి? జడ్జి గారు నాకు తెలిసిన ఆయనే కదా, నన్ను విడిచిపెడతాడన్న తర్వాత ఇదిగో ప్రియులారా జడ్జి గారు తీర్పు చెప్పటం ప్రారంభించాడు. ఈ కుర్రవాడికి ఇప్పటికే కావలసిన అవకాశాలు ఇచ్చాము, ఇచ్చినా ఇతను మారలేదు కాబట్టి ఇతనికి ఉరిశిక్ష సరి అయినటువంటిది అని ఉరిశిక్ష వేశాడు. ఈ కుర్రవాడు బోనులో ఉన్నటువంటి వాడు బోనులోనే కూలబడిపోయి బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. ఏడుస్తూ, అయ్యా జడ్జి గారు, నాదొక ప్రశ్న అయ్యా. ఏంటి చెప్పో? ఆ రోజున నేను తప్పు చేస్తే నన్ను విడిపించావు కదా, మరి ఈ రోజు ఎందుకయ్యా నాకు ఇంత భయంకరమైన తీర్పు వేస్తున్నావు అంటే, ఆ రోజున నేను నీ పక్షాన వాదించే లాయర్ని, ఈ రోజున నేను నీతివంతంగా తీర్పు చెప్పాల్సిన జడ్జిని, కాబట్టి ఈరోజు నా తీర్పు సరి అయిందే, నీకు అవకాశం ఇచ్చాను,
కానీ నువ్వు సద్వినియోగం చేసుకో. ప్రియులారా, మొదటి రాకడలో యేసయ్య మన పక్షాన మన కొరకై మరణించినటువంటి ఆ బెత్లెహేము చిన్నారి బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవ రాకడలో అలాగా రాడండి. రెండవ రాకడలో ఎలాగ వస్తాడు? నీ క్రియలను బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి నీకు తీర్పు విధించటానికి న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ రెండవ రాకడ గురించి మనందరము కూడా సిద్ధపడాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం పిల్లారా. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజున గర్వాత్ములు, దుష్టులు గడ్డి వలె మాడిపోయెదరు. బావిలో వారిలో వారిలో వేరు అయిన చిగురైన లేకుండా పోతుంది. కానీ నా ఎడల భయభక్తులు చూపు వారిపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె ఆరోగ్యమును తెచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు పిల్లారా రెండవ రాకడని గురించి, కొలిమి వలె మండు దినము రాబోతున్నది. ఆ రోజున పాపులు ఎలాగా మాడిపోతారంటండి? గడ్డి వలె మాడిపోతారు. పిల్లరా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. ఇది మరి తప్ప వేరొక సత్యం లేదండి. ఆధునిక ప్రపంచంలో 3 రకాల శోధనలు ఎక్కువయ్యాయి. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఆధునిక ప్రపంచంలో 3 రకాల శోధనలు ఎక్కువయ్యాయండి సైతాను నుంచి. ఏంటి అవి అంటే, ఒక రోజునంట సైతానులందరికీ మీటింగ్ చేశాడంట. ఏం చేశాడు? మీటింగ్ చేశాడు. ఎవరికి మీటింగు? సైతానులకి. ఈ బల్లేపల్లి గ్రామంలో విచారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ పొలోమంట చర్చిలోకి వెళ్ళి కూర్చుంటున్నారు. వాళ్ళని ఎలాగ పాడు చేయాలి. సైతాన్లు కూడా మీటింగ్ వేసుకుంటాయి, మనమే కాదు. మనల్ని ఎలా తన బుట్టలో వేసుకోవాలని. మనందరం గుళ్ళోకి వచ్చి కూర్చుంటే సాతానుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఇంకా పని పెడతాడు, ఇంకా ఎక్కువగా పని పెడతాడు. మీరందరూ గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, పాడైపోయినటువంటి వాడి గురించి సాతానుడు పట్టించుకోడు. ఇంకా అర్థమైందా? పాడైపోయినటువంటి వాడి గురించి సాతానుడు పట్టించుకోడు. ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? వాడు ఆల్రెడీ వాడి సైన్యంలో చేరిపోయాడు. వాడి బ్యాచ్ అది. పాడైపోయినాడు, వాడి బ్యాచ్ అది. ఇంకా వాడి గురించి పట్టించుకోవాలా? పట్టించుకోవాల్సిన అవసరంలా. మరి ఎవరి గురించి పట్టించుకుంటారు ఎక్కువగా? ఇదిగో మనం ఉన్నామే, కాస్త కూస్తో దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, పూజలు మనకే ఎక్కువ శోధనలు ఉంటాయండి. వినండి దయచేసి. చాలామంది అంటారు కదా మీలో, స్వామి నేను ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు ఎందుకు శోధనలు వస్తున్నాయి? అదే కదండి. నీకు శోధనలు వస్తున్నాయి అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావని అర్థం. వాడు పూర్తిగా పాడైపోయాడు అనుకో, వాడికి ఇంక శోధనలు ఎందుకు వస్తాయండి? వాడు ఆల్రెడీ అందులో ఉన్నాడు. నిండా మునిగినోడికి ఆల్రెడీ మునిగిపోయాడు. వాడు ఈతున్నాడు అందులో, పాపములో ఏదుతున్నాడు వాడు, పాపములో మునిగిపోతున్నాడు వాడు. వాడిని సైతానుడు ఏమీ చేయాల్సిన అవసరంలా. సాతానుడు ఎక్కువగా శోధించేది, సాతానుడు తన యొక్క అగ్ని బాణాలని సాతానుడికి అగ్ని బాణాలు ఉన్నాయా లేదా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం తీసుకోండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు దుష్టుడు ప్రయోగించు సాతానుడు ప్రయోగించు అగ్నిబాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలము. ప్రియులారా, ఈ సాతానుడు అనేటువంటి వాడు అగ్నిబాణాలు ఎవరి మీద విసురుతాడండి? మన మీద. మొదటి ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో సాతానుడు అంట మీటింగ్ వేసుకున్నారు. సాతానుడు అన్నాడట,
ఈ బల్లేపల్లి క్రైస్తవులందరూ పొలోమంట దేవుడి సన్నిధికి వెళ్తున్నారు, వాళ్ళని వెళ్ళకుండా ఎలా చేయాలి ప్లాన్లు చెప్పండి అంటే మొట్టమొదటి వాళ్ళు లేచి అన్నాడట, దేవుడు లేడని చెప్దామని. ఏమని చెబుదామన్నాడట? దేవుడు లేడని చెబుదామన్నాడట. ఆధునిక ప్రపంచంలో నాస్తికులు ఎక్కువైపోతున్నారండి. ఎవరు ఎక్కువవుతున్నారు? నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేడు అనేటువంటి వారు. భయంకరమైనటువంటి శోధనది మానవుడికి. ప్రియులారా, ఒక్కసారి దేవుడు లేడు అని చెప్పటం ప్రారంభించావంటే నీ ఆత్మీయ జీవితానికి, నీ శారీరక జీవితానికి హద్దులుండవు. ఇంకా విచ్చలవిడిగా జీవించటం ప్రారంభిస్తావు. నా ఇష్టం, దేవుడు లేడు. జాగ్రత్త ప్రియులారా. ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల అథెయిస్ట్స్ అండ్ అగ్నాస్టిక్స్ అంటారండి, వీళ్ళు ఎక్కువైపోతున్నారు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. సాతానుడు మొట్టమొదటి ప్రయోగం భయంకరమైన ప్రయోగం. అది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ అథెయిస్టులు, నాస్తికులు ప్రియులారా ఎక్కడో ఉంటారనుకోమాకండి. మనలో కూడా కొన్నిసార్లు కనబడతాడు, అట్ట కనబడతాడు. కొన్నిసార్లు అట్ట కనబడతాడు. ఏంటి? బాధలు వచ్చినప్పుడు దేవుడు లేడు, ఏమి లేడు, నేను రాను, గుడికి రాను. అర్థమవుతుందా? అనలేదా మనం? కొన్ని సందర్భాల్లో అంటున్నాం. చాలా పెద్ద పాపం. నీ సమస్య ఎంత వచ్చినా ఆయనతో పోట్లాడు. యాకోబు ఏ విధముగా పోట్లాడాడు? తొంటి విరిగేదాకా అయినా విడిచిపెట్టలా. పోట్లాడు, ప్రాబ్లం లేదు. దేవునితో పోట్లాడు, కానీ దేవుడు లేడు అనమాకు. మనం కూడా అంటాం. ఈ స్వభావం కొన్నిసార్లు మన మీద కూడా వస్తుంది. పిల్లల్లో ముఖ్యంగా ఈ రోజుల్లో యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిలో ఎక్కువగా ఈ స్వభావం కొద్దిగా కొన్నాళ్ళ పాటు ఉంటుందండి. దేవుడు లేడు, ఏమి లేదు, నేను గుడికి రాను పో, గుడికి రాను పో. చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియులారా. రెండవది ఏంటంటే, జాగ్రత్తగా వినండి పిల్లారా, రెండవది ఏమిటి అంటే, గుడికే వెళ్ళాలా దేవుడిని చూడాలంటే? అర్థమవుతుందా? వింటున్నారా? సాతానుడు పెట్టే శోధన, రెండవ శోధన, ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో ఏంటిదంట? దేవుణ్ణి ఆరాధించాలంటే గుడికే వెళ్ళాలా? అంతటా లేడా దేవుడు? అంతటా లేడా దేవుడు? అంటలేదండి, అంటలేదా? ఒకవేళ దేవుడు అంతటే ఉంటే, దేవుడు గుడికి రావాల్సిన అవసరం లేదని అనుకుంటే, మరి ఆయన తన రెండు చేతులు చాచి భారముచ్చే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పింది చెప్పాలి. నువ్వెక్కడున్నావా అక్కడే ఉండి నేను అక్కడికి వస్తాను అనొచ్చు కదా. అర్థమవుతుందా? నా దగ్గరికి రండి, అప్పుడు మీకు విశ్రాంతినిస్తాను. అర్థమవుతుందా? ఏమండి, అర్థమవుతుందా? ఒకవేళ మనం ఎక్కడున్నాలో అక్కడే చేసుకుంటే, మనం అంత భక్తిపరులమైతే, అంత మేధస్సు కలిగినటువంటి వారమైతే, మరి ప్రభువే అనొచ్చు కదా ఆ మాట. బైబిల్లో ఎందుకని దేవుడి దగ్గరికి రండి, దేవుడి దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అది ఎందుకనాలి? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలలో ఏమనంటున్నాడు? అయ్యో ఆకాశమా వినుడి, భూమియో ఆలకించుడి, కనిపించిన నా బిడ్డల నా మీద తిరగబడ్డారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు యేసయ్య? అదే విధముగా యాకోబు పత్రిక, యాకోబు గారు రాసినట్టు లేఖ 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు రాసినట్టు లేఖ 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని దరికి చేరుకొనుడు, మీరు దేవుని దరికి రండి, మీరు దేవుని వద్దకు రండి. అప్పుడు ఆయన
మీకు దగ్గర వాడగును. మీకు దగ్గరగా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగమన కాలమున మనం చేయాల్సింది ఏమిటి అంటే ఎక్కువ సార్లు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి అంటే అది నీ కుటుంబంలోనే కావచ్చు, నీ ఇంటిలోనే కావచ్చు. కానీ ఎంతవరకు మోకరించి ప్రార్థన చేస్తున్నావు? ఆయనలాగా నువ్వు మారాలంటే నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అవునా కాదా? ఆయనలాగా నువ్వు మారాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడంటండి. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు. మనం ఒక స్నేహితుడితోటి స్నేహం చేస్తే వాడు మంచోడైతే మనం కూడా కొద్దిగా మంచిగా మారుతాం, వాడు చెడ్డోడైతే మనం కూడా కొద్దిగా చెడ్డగా మారే ప్రమాదం ఉందండి. అందుకే తల్లులు ఏమంటారే, చెడ్డోళ్ళ స్నేహం చేయమాకయ్య అంటారు. మరి ఎవరు స్నేహం చెయ్యాలి? యేసయ్య స్నేహం చేద్దాం. హల్లెలూయా. అమ్మా నవ్వకమ్మ, ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నీకు దేవుడిచ్చిన మంచి స్నేహితుడు. ఆయన వదులుకో, మాకు గొప్పగా దీవిస్తాడు. నిన్ను వదిలిపెట్టడు, నిన్ను అస్సలు వదిలిపెట్టాడమ్మా. నీ తల్లి మరచినా, నీ తండ్రి మరచినా నిన్ను మరువడు ఆయన. అంత గొప్ప స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమంటున్నాడండి? చదవమ్మా 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని దరికి మీరు రండి, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును. మీకు దగ్గర వాడు మీ దగ్గరకి వస్తాడు. పిల్లరా, యేసు ప్రభువుకు ఒక ప్రాబ్లం ఉందండి. పిలవన పేరంటానికి ఆయన వెళ్ళడండి. యేసు ప్రభు పిలవన పేరంటానికి ఆయన వెళ్ళడు. నువ్వు పిలవకపోతే ఆయన రాడు. అదే కాదు, నువ్వు రాకపోతే ఆయన కూడా రాడు. మీ ఇంట్లో మీ అబ్బాయి పెళ్లి జరుగుతుందండి, మీ ఇంట్లో మీ అబ్బాయి అమ్మాయి పెళ్లి జరుగుతుంది. నువ్వు పిలిచినా వాడు రాలా నీ ఇంటికి. ఏమండి, నువ్వు పిలిచినా ఆయన రాలా మీ ఇంటికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగితే నువ్వు పిలిస్తే వెళ్తావా? వెళ్తారా లేదా? నిజాలు చెప్పండి. వెళ్ళరు. తగ్గేదే లేదంటారండి. అంతేనండి. ఏమనుకోకండి, అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, అట్లుంటుందా మన జీవితం అర్థం కావటానికి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యేసు ప్రభువు కూడా. కానీ యేసయ్య తనను పిలిస్తే వెంటనే పరిగెట్టుకొని వెళతాడు. పిలిస్తే వెంటనే పరిగెట్టుకొని వెళతాడండి. కానీ బలవంతంగా నీ ఇంటిలోనికి రాడు. అవసరమైతే నీ ఇంటి దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? తలుపు తడతాడు. దర్శన గ్రంథం 3:20 అందరికి వచ్చిన వాక్యం. తలుపు తడతాడు అంతే, బలవంతంగా లోనికి రాడు. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన వాడంతటా వాడుగా తలుపు తీర్చి నన్ను ఆహ్వానిస్తే లోనికి వత్తును. నేను లోనికి వస్తాను, వానితో భుజిస్తాను, అతడును నాతో భుజిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అని మనం ఏం చేస్తున్నాం? ఆయన ఎంత తలుపు తట్టినా మనం తలుపు తీయడానికి సిద్ధంగా లేవండి. కానాపల్లి పెళ్లివారు యేసయ్యను తమ ఇంటికి ఆహ్వానించుకున్నారు. యేసయ్య వెళ్ళారు, అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా యేసయ్య ఇంటికి వెళ్ళి ఆయనను ఆహ్వానించు నీ ఇంటికి వస్తాడు. కానాపల్లి పెళ్లివారు వాట్సాప్ ఇన్విటేషన్ పంపించారు కదా యేసు ప్రభువుకి ఆ రోజుల్లో. నేను వెళ్ళా కానా అనే ప్రదేశానికి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. మీలో కొంతమంది ఉండొచ్చండి, తక్కువ మంది. కానా అనే ప్రదేశానికి యేసు ప్రభు ఎక్కడ ఉండేవాడు? నజరేతులో ఉండేవాడు. దూరం అండి కొంచెం. కఫర్నాము ఆయన నివాస స్థలం. అక్కడి నుంచి ఇక్కడికి ఎట్టొచ్చాడు? వాళ్ళు పెళ్ళి కబురు పెట్టారు, ఆహ్వానించుకున్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరిగాయి, జరుగుతాయి, ఇప్పుడు జరుగుతాయి నువ్వు ఆహ్వానించుకుంటే. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానా పెళ్లి వారు ఆహ్వానించుకున్నారు. మరియ తల్లి యేసయ్య వెళ్ళారు, కొరతను తీర్చాడు.
నీటిని ద్రాక్షారసముగా మార్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జక్కయ్య పిలిచాడు. యేసుప్రభు బెరాబెరామని వెళ్ళిపోవాలి ఇంటికి. జక్కయ్య నీ ఇంటికి వస్తానన్నాడు. అక్కడేమనుంటుందంటే జక్కయ్య యేసైన ప్రేమతో ఆహ్వానించుకున్నాడు. లూకాసు వార్తను తీసుకుందాం. జక్కయ్య సన్నివేశం. చెట్టు దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను, నువ్వు కావాలంటే నీ ఇంటికి రావాలనుకుంటున్నా, నీకు ఇష్టమేనా అని అన్నాడు. పిల్లారా, 4వ వచనాన్ని చదువుకుందాం. 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ 4వ వచనం. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కాడు. యేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ రోజు నేను నీ ఇంటిలో ఇంటిలో రాదలుచుకున్నాను, ఇంటికి వద్దాం అనుకుంటున్నా అని చెప్పెను. అతడు వెంటనే దిగి వచ్చి, మాట వినండి, అండర్లైన్ చేసుకోండి ఈ మాటని. మనం ఎప్పుడు కూడా ఏమంటామంటే ఆ యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, యేసయ్య జక్కయ్య ఇంటికి అంటాం కానీ జక్కయ్య ఏ మనస్సుతో యేసుప్రభుని ఆహ్వానించాడో చూడండి. ఎంత గొప్ప సంతోషంతో ఆహ్వానించాడో చూడండి యేసుప్రభుని. చదవమ్మ ఇప్పుడు జాగ్రత్తగా. అతడు వెంటనే దిగి వచ్చి, వెంటనే పరుగున దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి ఆహ్వానించుకుంటే యేసయ్య కానాపల్లి పెళ్లిలో చేసిన ఆ కొరతను తీర్చినట్లుగా నీ కుటుంబంలో కొరతను తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య జక్కయ్య పరిస్థితి ఏ విధముగా ఉందండి, స్థితి ఏ విధముగా ఉందండి. జక్కయ్య స్థితి ఎలాగుందో తెలుసా? 1వ వచనాన్ని చదవము ఒకసారి. యేసు యెరికో పట్టణమును ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. ఎక్కడ ప్రవేశించాడండి? యెరికో పట్టణము గుండా. ఏ పట్టణం అండి? యెరికో పట్టణము. గట్టిగా చెప్పండి. యెరికో పట్టణమును. ఈ రోజు మొదట్లో ఆ పట్టణాన్ని గురించి తెలుసుకున్నాం. ఏ పట్టణం అది? యెరికో పట్టణం. ఏమైంది అది? గోడలు శాపగ్రస్తమైంది. ఏమైపోయింది? శాపగ్రస్తం. దేవుడి చేత శపించబడింది. జక్కయ్య జీవితం కూడా శపించబడిన జీవితముగా ఉంది. ఇప్పుడు యేసయ్య రాకముందు జక్కయ్య జీవితం ఏ విధముగా ఉంది? శపించబడిన జీవితముగా ఉంది. శాంతి లేదు, సమాధానం లేదు. అంగట్లో అన్నీ ఉన్నాను, అల్లున్నట్లో శనిలాగా ఉందండి. డబ్బులున్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదండి ఆయనలో. ఒకవేళ ఆయన సంతోషంగా ఉన్నట్లయితే యేసయ్యని చూడాలని ఆశపడేటువంటి వాడు కాడు. ఏమనుందండి అతనితో అక్కడ సుంకరులలో? అతను ఎవరంటండి? సుంకరులలో. చూడండి ఎంత దారుణమో. సుంకరులు అంటేనే పాపులండి యూదుల ప్రకారం. అతను ముందు ఎక్కడ? అతని గ్రామం పేరేంటి? యెరికో, శపించబడిన గ్రామం. అతను ఎవరు? సుంకరి, పాపి. సుంకాన్ని వసూలు చేస్తున్నాడు. పాపి, జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, పాపపు బ్రతుకుతున్నాడు. శాంతి లేదు, సమాధానం. డబ్బులున్నాయి, పేరు ప్రఖ్యాతులున్నాయి, కానీ సంతోషం లేదు, సమాధానం లేదు. ప్రియులారా చదువమ్మా. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండేను. పేరు కలిగినటువంటి వాడు ధనికుడున్నాడు. లోకానుసారంగా చూస్తే ఆమెకేమైంది, ఆయనకేమైంది? అన్నీ ఉన్నాయి, కానీ ఆ మనిషిలో ఏమి లేదండి, మనిషిలో ఏం లేదండి, శాంతి లేదు. ఇదిగో ఎందుకు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలి? కుటుంబ సమేతముగా ఆదివారం పూట కుటుంబ సమేతముగా భార్య భర్త ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి ఎందుకు రావాలి మనం అంటే, ప్రియులారా, ఎక్కడ దొరకనటువంటి శాంతిని, సమాధానాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలరు నీకు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు కానీ ధనము కానీ ఇవ్వలేదండి నీకు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభువా నిన్ను ఆరాధించుకొని, నిన్ను స్తుతించి, నీ వాక్యాన్ని ఆలకించి ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా నీ దీవెనల కొరకు ఎదురు చూస్తుండగా నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించు నాయన. నీ పరలోక ద్వారములను తెరవండి ప్రభువా. నీ పరిశుద్ధమైన హస్తాన్ని వారిపై చాచి ఉంచండి నాయన. ప్రతి బిడ్డ హృదయంలో, ప్రతి బిడ్డ మనస్సులో దాగి ఉన్నట్టు కోరికను మీరు తీర్చండి నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా ఈ క్షణంలో స్వస్థపరచండి తండ్రి.
కుటుంబంలో శాంతి సమాధానం వారికి శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. బిడ్డల గురించి కుటుంబాన్ని గురించి వేదనతో ఉన్నటువంటి వారికి ప్రభువా శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. ఈరోజు ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొనటానికి, వాక్య పరిచయలో పాల్గొనటానికి, ఉపవాస దినములో పాల్గొనటానికి విచ్చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించమని వేడుకొనిచున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని యావత్తును నడిపిస్తున్న విచారణ గురువును, సహాయ గురువును, ఇక్కడ పనిచేస్తున్న గురువులందరినీ దీవించండి ప్రభువా. సహాయం చేస్తున్న సిస్టర్స్ను దీవించండి ప్రభు. ప్రత్యేకంగా ఇక్కడ మరి మ్యూజిక్ వాయిద్యాల ద్వారా సహకరిస్తున్న బిడ్డలను దీవించండి. పాటలు పాడేటువంటి సంఘ పెద్దలను, సభ్యులందరినీ సహకరిస్తున్నట్టు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆర్థికంగాను ఆత్మీయంగాను సహాయపడిన ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభుగా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభుగా. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభుగా. అన్నిటికంటే ముఖ్యంగా నీ రాకడ కొరకే మేమందరం సిద్ధపడులాగున మాలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి వచ్చేలాగా మమ్మందరం దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా మా పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరిటు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగున్ శిరమును వంచుడి వినయముతోడా ఈ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును చిత్తిరే, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియమైన స్తుతిని హృదయమున వారు పాపుల పేరిట చెల్లించిన పరిహారమును స్తోత్రముగా కృపతో చూడ అవతరించండి. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితముని నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి.